అది 1962. మాది కృష్ణాపురం దగ్గర ధర్మపురి అనే గ్రామం. నా పేరు సూర్యనారాయణ. నాకు మా మిద్దె పైన పడుకోవడం అలవాటు. నేను రోజు లేవగానే మా వీధి చివరిలో ఉన్న టెంపుల్ని చూడటం బాగా అలవాటు. కానీ ఆ రోజు మాత్రం ఎవరో నన్ను పిలుస్తున్నట్లు, ఇక్కడే ఉన్నాను నేను అని అన్నట్లు శబ్దం మొదలైంది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఎవరూ లేరు. కానీ తను నాకు చెప్పింది అంతా గుర్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అనే స్థలం నాకు బాగా తెలుసు. అప్పుడు సమయం 2:35. నేను మేడపై నుండి కిందకు దిగుతూ ఉండగా ఎవరో నా వెనుక నడుస్తూ ఉన్నట్లు అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ముందుకు కొన్ని అడుగులు వేయగా ఎవరో పిలిచినట్లు అనిపించింది. నెమ్మదిగా వెనక్కి తిరిగాను. ఏదో నల్లటి ఆకారం నా వైపుకు రావడం మొదలైంది. నన్ను ఎవరో తాడుతో కట్టేసినట్లు బిగుసుకుపోయాను. ఆ నల్లటి ఆకారం ఇంకా దగ్గరికి రావడం నాకు అర్థమవుతుంది. ఆ ఆకారం దగ్గరగా చూశాను. తన కళ్ళు ఎర్రటి నిప్పులాగా మెరిసిపోతున్నాయి. ఇక నాకు అర్థమైంది, నేను ఈ దయ్యం చేతిలో చనిపోవడం తథ్యం అని. ఏమైందో తెలియదు, ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. ఉదయం మా అమ్మ వచ్చి లేపింది. ఎందుకు ఇక్కడ పడుకున్నామని అడగ్గా ఏమీ లేదు అని నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. కానీ నా మనసులో చాలా ఆలోచనలు. అసలు ఎవరు తను? దయ్యమైతే నన్ను ఏమీ చేయకుండా ఎందుకు విడిచిపెట్టింది? నాకు మాత్రమే ఎందుకు కనిపించింది? ఈ ప్రశ్నలు నాలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటాయి. ధన్యవాదాలు తమ్ముడు. నీ లైఫ్లో జరిగిన ఈ సంఘటన నాతో షేర్ చేసుకోవడం, మీకు ఏదైనా ఉపయోగపడుతుంది అనే సలహా ఇవ్వటం నాకు చాలా బాగా నచ్చింది. మీ నిజ జీవితంలో కావచ్చు, లేక మీకు తెలిసిన వాళ్ళ లైఫ్లో అయినా కావచ్చు, ఇలాంటి సంఘటనలు నా ద్వారా 10 మందికి తెలియపరచాలి అని అనుకుంటే దిస్ ఈజ్ మై ఇన్స్టా ఐడి. మెసేజ్ చేయండి. నెక్స్ట్ రాబోయే స్టోరీ మీదైతే కావచ్చు. ధన్యవాదాలు.